తలలు వంచండి అనే ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, భూమాకాశం సృజించినటువంటి ప్రియ పరలోకమంతున్నటువంటి మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నేను ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవ, మీకే స్తోత్రం నాయనా. సముద్రము దాటి రాజాలకు ఉండినట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా దేవ, నీకే స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రం. సర్వసృష్టికర్త నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకే మహిమ. మా ఉన్నత దుర్గమా మీకే ఘనత. మా రక్షణకర్త మీకే స్తుతి. సర్వసృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ. నమ్మకమైనటువంటి మా దేవ మీకే స్తుతి. సర్వశక్తి గల మా తండ్రి మీకే స్తోత్రం. అభివృద్ధినిచ్చు మా ప్రభా మీకే ఘనత. అసాధ్యమైనదంటూ లేనివాడా మీకే మహిమ. దహించి అగ్నివలేని మహిమను కనపరచువాడా మీకే స్తుతి. సమాధానకర్త యెహోవా దేవా మీకే స్తోత్రం. మహాగణుడైనటువంటి మా దేవ మీకే ఘనత. ఘనమైన నామము గలవాడా మీకే స్తుతి. ప్రభులకు ప్రభువైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. రాజులకు రాజు అయినటువంటి మా ప్రభా మీకే మహిమ. అబద్ధం ఆడజాలైనటువంటి మా దేవ మీకే ఘనత. అతి సుందరుడు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. నీతిమంతుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. పరలోకమందున్నటువంటి మా తండ్రి మీకే మహిమ. నిర్మలమైన వాక్కుగల మా దేవ మీకే ఘనత. మా కోట, మా ఆశ్రయ దుర్గమా నీకే స్తుతి. మా ఆశ్రయ స్థానమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. త్వరలో మేఘారూఢుడై రానయ్యున్నటువంటి మా ప్రభా మీకే మహిమ. సర్వోన్నతుడా మీకే ఘనత. సర్వాధికారి మీకే స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, నాయన ఇగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా మీ ప్రియ కుమారుని ద్వారా తండ్రి మమ్మను తండ్రి ఇగోనైనా అంధకార సంబంధం అధికారులను విడుదల చేసి తండ్రి ఇగోనైనా మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి తండ్రి ఇగోనైనా మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన మా తల్లి గర్భాన పడినంత మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో తప్పు ఉన్నాం తండ్రి. మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధులను ఒప్పుకొని విడిచిపెడుచున్నాం తండ్రి. ఇక నాయన మా పాపములన్నీ మన్నించమని తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపములను కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇక తండ్రి మా కుటుంబంలో తండ్రి అందరము కలిసి తండ్రి ఇక నాయన కుటుంబ ప్రార్థన చేయుటకు తండ్రి మాకు నేర్పించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇంకా తండ్రి మేము ఆత్మీయంగా తండ్రి మీ సన్నిధిలో నన్ను ఎదుగుటకు తండ్రి కృప దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నాయన మాలో కొందరిగో నాయన చర్చికి వస్తే మాలో కొందరు భర్త చర్చికి వస్తే భార్య రావటం లేదు నాయన. భార్య చర్చికి వస్తే నాయన బిడ్డలు రావట్లేదు, భర్త రావట్లేదు తండ్రి. ఇగోనైనా ఇద్దరు వస్తే పిల్లలు రాలేని పరిస్థితి తండ్రి అనేక కుటుంబాలలో ఉన్నది నాయన. తండ్రి ఇగోనైనా కుటుంబం మొత్తం అంతా తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించమని తండ్రి. మా కుటుంబంలో తండ్రి నాయన అందరూ మారు మనసు పొంది తండ్రి మిమ్మల్ని అంగీకరించి నాయన మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇంకా తండ్రి నాయన మీ సన్నిధిలో పిల్లలు తండ్రి మా పిల్లలందరూ కూడా తండ్రి ఒలువులు మొక్క వల్ల వర్ధిల్లినట్లు నాయన సహాయం చేయండి నాయన. మా కుటుంబంలో ఐక్యత దయచేయండి తండ్రి. ఇక నైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము తండ్రి ఇక కుటుంబంలో ఏ విధమైన కలతలు లేకుండా నాయన దుష్టుడు గలిబిలి చేయకుండా తండ్రి నాయన ఇక అనేక కుటుంబాలు తండ్రి విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి కుటుంబాలను కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ కృపా కాపుదలు అనుగ్రహించమని, కుటుంబాల మధ్య తండ్రి శాంతిని, సమాధానాన్ని, ఐక్యతను దయచేయమని తండ్రి, కుటుంబ ప్రార్థనలు చేయడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలకు తండ్రి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను మరి ముఖ్యంగా తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము అందరం ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు తండ్రి ఇగోనైనా బుద్ధిగల కన్యకల వలె మేమందరము సిద్ధపాటు కలిగి ఉండినట్లు, లేఖనంలో దేవుని శక్తిని ఎరిగినట్లు తండ్రి మా మనోనేతలు వెలిగించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. మరి ముఖ్యంగా నిబ్బరమైన బుద్ధి బలవరమై పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండి ప్రార్థన చేయుటకు తండ్రి మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో తండ్రి ఏ బిడ్డ ఏ అవసరతల కొరకు తండ్రి నాయన మీ సన్నిధిలో మోకరు బాధపడుచున్నదో తండ్రి నాయన అటువంటి బిడ్డ అందరి అట్లా తండ్రి మీరు కరుణ కటాక్షములు ఉంచమని తండ్రి. ఇక వారి అవసరతలు తీర్చమని, వారి అనుదిన ఆహార విషయంలోనే కానీ తండ్రి తండ్రి మీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తీర్చున్న దేవుడవు నాయన సహాయం చేయండి అయినా. ఇక తండ్రి మాలో అనేకులు తండ్రి ఆత్మీయంగా ఎదగలేకపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. నిజమే తండ్రి ఇక సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనే కానీ, నేత్రాశలో కానీ, జీవపు డంబులోనే కానీ అనేక
విషయాలలో నాయన తప్పిపోతున్న బిడ్డలను తండ్రి లేవనెత్తండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి మేమందరము కూడా తండ్రి అంతవరకు సహించుకోవడానికి అంతవరకు సహించడానికి కావాల్సిన ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని మాకందరికి అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో నాయన యవ్వనులను, కుటుంబాలు, సేవకుల కుటుంబాలనే కానీ, విద్యార్థులనే కానీ, కాలేజీకి వెళుచున్నటువంటి బిడ్డలనే కానీ, హై స్కూల్కి వెళుచున్నటువంటి బిడ్డలనే కానీ, ప్రతి ఒక్క బిడ్డలకి కూడా తండ్రి మీ సన్నిధిలోనైనా తగిన బుద్ధిని, జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించమని తండ్రిగానైనా మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. తండ్రిగానైనా శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, అనేక సమస్యల్లోనూ ఉన్నటువంటి బిడ్డలను అందరినీ కూడా నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ కృపా కాపుదలను అనుగ్రహించండి తండ్రి. వారి ప్రార్థన ఆలకించి వారి ప్రార్థన ప్రతిఫలం దాయిచ్చమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి నాయన అనేక మంది బిడ్డలు తండ్రి ఇకనైనా అనేక సమస్యలు, అప్పుల బాధలు కొందరు ఉన్నారు నాయన. ఇక తండ్రి అద్దె ఇల్లులు దొరకక ఎందరో బాధపడుతున్నారు నాయన. అలాగే తండ్రి మరికొందరు తండ్రి ఇకనైనా నాయన ఏ సమస్యలు అయితే సాతానుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్యలు బంధించి ఉన్నాడు తండ్రి. ఆ బంధకాలన్నీ విడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా మేమందరము ఆత్మ ఫలాలు పండే విధముగా ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వం పండే విధముగా నాయన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. సాతాను తంత్రాలు జయించడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యముకు అనుగ్రహించిన తండ్రి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి రక్షణ కొరకు తండ్రి నాయన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా పేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, అభాగ్యులను, కూడు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి అయినా. వారు అనుదిన ఆహార విషయంలోనే తండ్రిని మీరన్నింటిలోని తండ్రి తోడే ఉండి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి రోగంతోనే తండ్రి బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, యాక్సిడెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి బిడ్డలనే కానీ మీరు ఆశీర్వదించమని తండ్రి. మీరు నాయన వారిని స్వస్థతపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇగనైనా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి తండ్రి మీరు సహాయం చేయండి అయినా. ఇగనైనా క్షేమకరమైన ప్రయాణం వరకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగోనండి ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి వెళుతున్నటువంటి బిడ్డలని వారి పనిపాట్లలో మీరు తోడేయండి. క్షేమకరంగా వారి సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మన ముఖ్యంగా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని తండ్రి ఇగనైనా ఇంటర్వ్యూలకు వెళుతున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని, ఇంటర్వ్యూలో పాస్ అయ్యే తండ్రి వారికి నాయన వారికి ఉద్యోగాలను తండ్రి వారు కోరిన ఉద్యోగాలు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి గర్భిణీ స్త్రీలను తండ్రి హాస్పిటల్లోని సుఖప్రసవం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ, స్టాఫ్నే కానీ, నర్స్నే కానీ ఇగనైనా అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ కృపా కాపుదలను అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా పిల్లలని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నేను జకర్యాన్ని జ్ఞాపకం చేసుకునే రీతిగా తండ్రి ఇగనైనా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి పిల్లలను వారి గర్భాలు తెరమని అడుగుతున్నాం తండ్రి. ఇగనైనా పిల్లల వారికి బహుమానంగా అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా ఇగో తండ్రి పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలని, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను మీ సన్నిధిలో దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇంకోనైనా మరి ఒక నూతన సంవత్సరం వారికి జీవితాలలో అనుగ్రహించినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నేను విధవరాండ్ర పక్షాన వాద్యమాడి న్యాయం జరిగించే దేవుడు అని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇక నేను వారి పక్షాన వాద్యమాడి తండ్రి వారికి న్యాయం జరిగించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా నేను మా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల కొరకు తండ్రి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించమని, రక్షణ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా మా మీదను, మీ మీదను తిరుగుబాటు చేయుచున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. సోషల్ మీడియాలోనే కానీ తండ్రి సువార్త ప్రకటన ఉన్నప్పుడు కానీ మా మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. ఇగో నేను వారు ఎరుగు చేసిన పాపంలో వారిని మన్నించమని తండ్రి. ఇగో నేను సువార్త ప్రకాశం వారి హృదయాలలో నాయన వెలుగొంగునట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా నేను డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్నే కానీ, ఆర్మీ, పోలీస్ శాఖలు, బోర్డర్ సెక్యూరిటీ ఉద్యోగస్తులు, సామాన్య ప్రజలు, అధికారులు రక్షణ దయచేయండి ఆయన. ఇగో నేను ఎంపీ, ఎమ్మెల్యేలే కానీ, అటు నేను డాక్టర్స్నే కానీ, ఇటు రైతులే కానీ, తండ్రి అటు కార్మికులే కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇగో నేను రక్షణ భాగ్యం వారికి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మన దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు క్షేమం కొరకు తండ్రి మీ సహాయం అర్థిస్తున్నాం నాయన. కృప చూపించండి తండ్రి. మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులనే కానీ, కార్మికులనే కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి అందరినీ కూడా తండ్రి అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డలనే కానీ, మగబిడ్డలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఇక నేను ఆడబిడ్డలకు మంచి మగబిడ్డలను, వాక్యం ఎరిగిన బిడ్డలను, ఇక నేను మగబిడ్డలకు వాక్యం ఎరిగే ఆడబిడ్డలను దయచేయండి తండ్రి. నాయన మీ సన్నిధిలో వారి నిందారహితులుగా ఉన్నట్లు తండ్రి మీరు చెప్పి ఉన్నారు కదా, మీరు సెలవిచ్చి ఉన్నారు కదా, వివాహము ఘనమైనది,
పాన్పు నిష్కల్మషంగా ఉండవాలని మీరు సెలవిచ్చిన రీతిగా పిల్లలు మీ సన్నిధిలో నైనా నిందారతులుగా పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇగో నాయన గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, శోధనలో పడిపోకున్నట్లు శోధన జయించడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని తండ్రి మాకందరికి అనుగ్రహించి నడిపించమని వేడుకుంటూ తండ్రి ఇగోనైనా వ్యర్థమైన మాటలు చూడకుండా మా కన్నులు త్రిప్పివేయమని మీ సన్నిధిలో నేను మీ కృపా కాపుదలను అనుగ్రహించి తండ్రి ఇగో నేను మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచమని, ఏ పాపం మా ఏలనీయకమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇక నేను పాపం చేయవారితో కూడా మేము కూడా దుర్నీతి కార్యంలో చొరపడకున్నట్లు మా మనస్సులో దుష్కార్యములకు తిరగనివ్వకమని వారి రుచిగల పదార్థం మేము ఆహార పదార్థంలో నైనా మేము వారి రుచిగల ఆహార పదార్థం మేము తినక యుందుముగాక తండ్రి. ఇక నైనా దానియేలు వలె, యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థన చేయుటకు తండ్రి మీ సన్నిధిలో కృపా కాపుదల మాకు అనుగ్రహించి మీ దయారెక్కల చాటున భద్రపరచి మీ ప్రియకుమారుడు రాకడలో మేము ఎత్తపడడానికి సిద్ధంగా ఉన్నట్లు నాయన మీకు మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ప్రతి బిడ్డని మీ దయారెక్కల చాటున భద్రపరచని ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామన్నటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి.